దక్షిణ భారతదేశంలోనే ఏకైక అష్టముఖి కోనేరు మన నిజామాబాద్ జిల్లాలో కలిగి ఉంది. ఈ కోనేరులో శనివారం అమావాస్య వస్తే శనివారం అష్టమి వచ్చిన రోజు పుణ్యస్నానాలు ఆచరించినట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా 6 మాసాలకు ఒకసారి శనివారం అమావాస్య వస్తుంది. ఆ రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ఆలయంలో. ఈ ఆలయ చరిత్ర ఒక్కసారి చూసినట్లయితే హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత దండకారణ్యంలోకి వచ్చిన నరసింహుడు జానకంపేట కొండ ప్రాంతంలో సెదతీరి ఇక్కడే స్వయంభుగా వెలిశాడట. నరసింహస్వామి ఉగ్రరూపాన్ని దర్శించడానికి ఋషులకు సాధ్యపడకపోవడంతో స్వామి ఆజ్ఞ మేరకు కాఠ్మండు సమీపంలోని గండకీ నది తీరం నుంచి సాలగ్రామ శిలను తీసుకువచ్చి నాభిలో ప్రాణప్రతిష్ఠ చేయడంతో శాంతిమూర్తిగా దర్శనమిచ్చాడని స్థల పురాణం చెబుతోంది. నాభిలో సాలగ్రామం ఉండడం వల్ల సాలగ్రామ నరసింహుడిగా ప్రసిద్ధిగాంచాడు. ఇక్కడ 3వ శతాబ్దంలో దేవాలయ వెనుక భాగంలో గురుకులం నిర్మించబడినట్టు ఆనవాళ్లు లభించాయి. తర్వాత కాలంలో కాకతీయుల పాలనలో గురుకులాన్ని శివాలయంగా మార్చడంతో ఈ దేవాలయం శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయానికి ఉమామహేశ్వరుడు క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. 3వ శతాబ్దంలో ఒక జైనమత ప్రవక్త ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామి శక్తిని ఆకర్షితులై జైనులు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాడని, గుడి వెనుక భాగంలో ఒక గురుకులాన్ని కూడా స్థాపించాలని కూడా తెలుస్తోంది. దేవాలయ ముఖద్వారంపై గజలక్ష్మీదేవి, దేవాలయంలోని ప్రతి స్తంభంపై నాగేంద్ర ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి. పూర్తిగా రాతితోనే నిర్మాణమైన ఈ దేవాలయాన్ని కాలక్రమేణా కాకతీయులు కూడా అభివృద్ధి పరిచారు. ఈ దేవాలయ ప్రాంగణంలో అష్టముఖి కోనేరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కలియుగం ప్రారంభంలో ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న ఋషులకు రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. ఋషులకు ఎలాంటి ఆటంకం కలగకుండా బ్రహ్మ ఆజ్ఞతో అష్టదిక్పాలకులను 8 దిక్కుల్లో కాపలగా నిలబడి వారి మధ్యలో నీటిని ఉద్భవించేలా చేశారని, అందుకే దీనిని అష్టముఖి కోనేరుగా పిలుస్తున్నారని చరిత్ర చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా శనివారం రోజు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు చాలామంది భక్తులు. తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క అష్టముఖి కోనేరులో స్నానాలు ఆచరించి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి సుఖాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. నిజామాబాద్ నుండి శ్రీనివాస్.